హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. ఈరోజు రాగి సంగటి ఎవరికైనా చేతగాని వాళ్ళకి, అంటే కొలతలతో చేసుకోలేరు చాలామంది, రాదు పాపం వాళ్ళకి, అందుకనేసి కొలతలతో చూపిస్తున్నానండి. ఈ విధంగా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సంగటి అనేది, రాగి సంగటి అనేది ముద్ద కరెక్ట్గా వస్తుంది. నేను ముందుగానే ఒక గ్లాస్ నిండుగా చేను బియ్యం అండి, ఇవి ఆల్రెడీ నేను రేషన్ బియ్యంతో ఎలా చేయాలనేది చూపించాను. ఇవి మనకి చేనుకు పండుతాయి కదా, ఆ చేను బియ్యం అనమాట. ఒక గ్లాస్ నిండుగా వేసి ఒక 4-5 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 5.5 గ్లాసు వాటర్ వేసాను. అప్పుడు కరెక్ట్గా మనకి సరిపోతుందనమాట. చూసారు కదా, 5.5 గ్లాసు వాటర్ ఖచ్చితంగా వేసుకోండి. ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యానికి 5.5 గ్లాసు వాటర్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సంగటి అనేది. ఎంత సంగటి చేయని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక కల్లుప్పు అండి, ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు విజిల్ వచ్చే ముందు మనము ఒక విజిల్ అండి, మనకు అంతా ఉడికి బట్టి విజిల్ వస్తుంది కదా బయటకు, ఆ టైంలో మనం బంద్ చేసేయాలి స్టవ్ని. లేకపోతే వాటర్ అనేది మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను నేను. ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి, లేకపోతే అంతా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఆవిరికే సరిపోతుందండి, ఉడికిపోతుంది. ఆ విజిల్ ఆవిరికే మనకి ఒక విజిల్ వస్తుంది కదా, ఆ వచ్చే ముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి అంతా ఉడికిపోతుంది అనమాట. చూపిస్తానండి మీకు, ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, మనం వేసిన నీళ్ళకి ఆ బియ్యానికి కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు మనం అందులో ఒక గ్లాసు, మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం వేసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండుగా పిండి వేసుకుందామండి, రాగి పిండి. చూసారు కదా, ఒక గ్లాస్ పడుతుంది కరెక్ట్గా. మీకు కొలతలతో చూపిస్తున్నానండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎవరైనా రాగి సంగటి చేయని వాళ్ళకి ఈ విధంగా చేసుకోండి. మీ దగ్గర ఇలాంటి తెడ్డు ఉంటే ఈ తెడ్డు ఖచ్చితంగా ఉండాలండి, అప్పుడే మనకి సంగటి పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి గెలకడానికి కూడా బాగుంటుందన్నమాట. ఎక్కడ ఉండ అనేది కట్టకుండా మీరు బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఉండకట్టిపోతుంది, అందుకనేసి మీరు చూసుకొని తొందరగా కలిపేసుకోవాలన్నమాట. ఉడుకు మీదే అంతా ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా, అంతా ఉడికిపోయి మనం వేసిన బియ్యానికి ఆ ఎసురు అనేది కరెక్ట్గా సరిపోయింది, పిండి ఎసురు అనేది. ఒకసారి అంతా మనం అలా కలుపుకుందాము, మెత్తగా అయిపోతుంది. చేను బియ్యం అండి ఇవి. ఆల్రెడీ రేషన్ బియ్యంతో ఎన్ని ఎసురేసి పెట్టుకోవాలనేది ఆ వీడియో కూడా ఉంది. ఇది చేను బియ్యం ఎన్ని ఎసురే పెట్టుకొని సంగటి చేసుకోవాలనేది కూడా చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి, పర్ఫెక్ట్గా కుదిరింది, చేతికి అంటుకోకుండా. ఓకే ఫ్రెండ్స్.